మా డిమాండ్ ఆశా వర్కర్స్కి ఏదైతే ఇంతవరకు జీతాలని 2 months నుంచి పెండింగ్ పెడుతున్నారో అది వెంటనే చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకు అంటే పబ్లిక్కి సర్వ్ చేసేది ఫస్ట్ ఆశా వర్కర్స్ అండి. అట్లాంటి ఆశా వర్కర్స్కే మీరు మీకు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఫండ్స్ లేరంటే నార్మల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఏదైతే మేమున్నాము అనే హస్తం చూపించి మరి వాళ్ళతో నోట్లు వేయించుకొని ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళతో పని చేయించుకొని 9,000 నుంచి 8,000 శాలరీ హైక్ చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు వాళ్ళకి అమలు చేయలేదు. అది కూడా వెంటనే అమలు చేయాలి. తర్వాత వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ 50 lakhs ప్రకటిస్తాము అని చెప్పేసి గత పార్లమెంట్ చెప్పిందో, తర్వాత వీళ్ళు కూడా ఎలక్షన్స్ టైంలో ఏదైతే చెప్పారో అది కూడా వెంటనే వాళ్ళకు జత చేర్చాలని మేము కోరుతున్నాము. ఈఎస్ఐ పిఎఫ్లో కూడా వాళ్ళని చేర్చవలసిందిగా కోరుతాం. వాళ్ళని ఎక్కడ ఎక్స్ట్రా పనులు చేయించకుండా, ఎక్స్ట్రా పనులు గతంలో చేసిన ఎక్స్ట్రా పనులు కూడా వాళ్ళకి పారితోషికం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. వాళ్ళకు ప్రత్యేకంగా ఒక జాబ్ చార్ట్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి జాబ్ చార్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు